నేను హిందూపూర్ నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కార్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పిలుచుకోవచ్చిన. ఎట్లా జరిగిందో క్లారిటీ లేదు. అక్కడ ఏం చూడలేము మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్గా ఉంది. బస్ దగ్గర పోయేంత కూడా స్పేస్ లేదు, అంత ఓవర్గా ఫైరింగ్ ఉంది రౌండ్గా చుట్టుపక్కల. బస్ చుట్టూ ఫైర్ ఉంది, ఎవరు బయట నుండి టచ్ చేసే కూడా లేకుండా, ఏం చేయనికి లేకుండా ఫైరింగ్ ఉండింది. లాస్ట్కి రమేష్ అనేసి ఒక ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు. ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా లే, ఇంత స్పేస్ ఉంది. ఆ స్పేస్లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి గ్లాస్ కూర్చుకొని. అక్కడ ఇంకా 6 మెంబర్స్ నిలబడినారు. నేను హిందూపూర్ నుండి నంద్యాలకు పోతాను. హిందూపూర్ నుంచి నంద్యాల పోతుంది. ఎంతమంది ఉన్నారు దాంట్లో మా ఊళ్ళో? ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు 6 మెంబర్స్ నేను పిలుచుకోవాల్సిన హాస్పిటల్కి. ఇక్కడ బాగున్నారా వాళ్ళు? ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒక ఆయనకైతే ఎక్కువ ఇంజురీస్ ఎక్కువ ఉండేది. రమేష్ అనికి గ్లాస్ బ్రేక్ చేసినారు, చేతికి అంతా కూర్చుపోయింది గ్లాసు. మిగతా వాళ్ళంతా సేఫ్. మొత్తం ఎంతమంది? నేను తెచ్చిన 6 మెంబర్స్కి అక్కడ ఉన్నది ఎంతమంది ఉన్నారో తెలియదు. బస్ అంతా ఫుల్ ఉంది అంటున్నారు, స్లీపర్ కోచ్.